మర్నాడు సాయంత్రం రజని ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మేత చేస్తున్న పని వదిలేసి ఎదురు వెళ్ళింది. అతను 2 చేతులు పట్టుకుని గదిలోకి లాక్కు వచ్చింది. చూడు, చిన్నపిల్లల ఉత్సాహంగా వేలు పెట్టి చూపించింది. రజని చూశాడు. అక్కడ గదిలో బీరువా నిండా అరవింద మహర్షి, స్వామి రామానంద, శంకరాచార్యులు లాంటి వ్యక్తులు రాసిన పుస్తకాలున్నాయి. ఆ పుస్తకాలు చూడగానే రజనీ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మై గాడ్, ఇవన్నీ ఎక్కడివి? నేను చదవనివి ఇవి అన్నాడు గబాల్న దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి తీసి చూస్తూ. నేనే తెచ్చాను అంది. నిజంగానా అన్నాడు. ఇదే నిన్ను పీడిస్తున్న అశాంతి అనిపించింది నాకు. ఈ మధ్య నువ్వు డబ్బు సంపాదన గొడవలో పడి ఈ పుస్తకాలకి దూరం అయిపోయావు. ఇవి చదువుతుంటే కానీ నీ మనసుకి శాంతి రాదు. థ్యాంక్ యూ. అతను మేధ నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నిజమే సుమా, ఈ ఆలోచనే నాకు రాలేదు. థ్యాంక్స్ డియర్. అందరి భార్యలు నీలా భర్తల మనసు ఎరిగి ప్రవర్తిస్తే అసలు భార్యాభర్తల మధ్య గొడవే ఉండదేమో కదూ అన్నాడు. మేధకి అతను పడకుర్చీలో పడుకుని పుస్తకం చదువుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. అతను ఆ లోకంలో మునిగిపోయినట్టున్నాడు. మేధ టీ తీసుకువచ్చింది. అతను తీసుకున్నాడు. చిరునవ్వు నవ్వాడు. మేధ వైపు ఇష్టంగా చూసి మళ్ళా పుస్తక పఠనంలో మునిగిపోయాడు. మేధకి ఆనందంగా అనిపించింది. మేధ అప్పుడే పిల్లలిద్దరినీ స్కూల్ నుంచి తీసుకువచ్చింది. వాళ్ళకి ముఖం కడిగించి బట్టలు మార్పిస్తుంటే ఇంతలో ఫోన్ మోగింది. మేధ వెళ్ళి తీసింది. హలో, అవతల నుంచి సుహాసిని పలికింది. ఏమిటక్కా? రేపు నువ్వు రజని పిల్లలతో మా ఇంటికి భోజనానికి రావాలి. ఏమిటి విశేషం? రేపు మా పెళ్లి రోజు. మేధ క్యాలెండర్ చూసింది. ఓ, రేపు 1వ తేదీ కదా. నేను నా హడావిడిలో మర్చిపోయాను సుమా. నువ్వు మర్చిపోయినా మేము మర్చిపోనీయం కదా. అక్క, సెలబ్రేషన్ ఏమిటి? ఏముంది తల్లి, మీరు వస్తే భోజనాలు, సినిమా. కాదు, రేపు రాత్రి బంజారాలో రూమ్ బుక్ చేయించమని రజనీకి చెప్తాను. నేను రేపు నిన్ను పెళ్లి కూతుర్లా అలంకరిస్తాను. చాలే ఊరుకో, ఎవరైనా వింటే నవ్వుతారు. నిజమక్క, నువ్వు కాదనడానికి వీల్లేదు. ఏమీ వద్దు. మీ బావగారు పెళ్ళై 10 ఏళ్ళు అయింది. ఇంకా సెలబ్రేషన్ ఏమిటి, బోర్గా ముసలాళ్ళం అయిపోయాం అని నసుగుతున్నారు. భోజనాలైనా ఉండనియండి అన్నాను. మీరు రేపు తప్పకుండా రండి. ఆయన రజనీకి ఫోన్ చేస్తానన్నారు. మీరిద్దరూ చాలా బిజీ అయిపోయారు తల్లి. మిమ్మల్ని పలకరించాలంటేనే మీ టైం వేస్ట్ చేస్తున్నానేమోనని భయం వేస్తోంది అంది సుహాసిని నవ్వుతూ. అలా అనకక్క, మీ తర్వాతనే మా బిజీ అంతా అంది మేధ. సుహాసిని ఫోన్ పెట్టేసింది. మేధకి ఎంతో సంతోషంగా అనిపించింది. అక్కా బావలది ఎంతో అన్యోన్య దాంపత్యం. ఒక్కరోజు కూడా వారి మధ్య తగాదాలు కానీ భేదాభిప్రాయాలు కానీ రాగా తను చూడలేదు. ఇద్దరు ఒకరికి ఒకరు బాగా సరిపోయారు. ఇద్దరిది శాంత స్వభావమే. ఇద్దరికీ సహనం ఎక్కువే. ఇక తగాదాలు ఎలా తలదూర్చగలవు? మేధ రజనీకి ఫోన్ చేసింది. ఏమిటి అన్నాడు. బజార్కి వెళ్ళాలి. రేపు అక్కది మ్యారేజ్ డే. బట్టలు తీసుకురావాలి. నువ్వు వెళ్ళి రద్దు, మంచిదానివిగా. రజనీ, మన పెళ్ళై ఎన్నాళ్ళైంది? అదేం ప్రశ్న? 5 ఏళ్ళు దాటింది. ఫోన్ పెట్టే మేడం, పనిలో ఉన్నాను. సాయంత్రం త్వరగా వస్తావా మరి? చూస్తాను. ఫోన్ పెట్టేస్తావా, నేను పెట్టేనా? మేధ ఫోన్ పెట్టేసింది. రజనీ పనిలో ఉంటే ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చిటపటలాడిపోతాడు. అతని స్వభావమే అంత. అక్కకి బావకి ఎలాంటి బట్టలైతే బాగుంటాయి? మేధ ఆలోచనలో పడింది. అక్కకి కంచిపట్టు చీర, బావగారికి సిల్క్ ధోవతి, ఉత్తరీయం, లాల్చి, పెళ్లి దంపతుల్లా ఉంటారు అనుకుంది. భోజనానికి మర్నాడు వెళ్ళేటప్పుడు మేధ దోవలో రజనీని కారు పూల షాప్ దగ్గర ఆపమని నిన్న ఆర్డర్ ఇచ్చిన పెద్ద గులాబీ దండలు తీసుకుంది. వాళ్ళు వెళ్ళేసరికి సుహాసిని, రవిచంద్ర ఎదురు చూస్తున్నారు. మేధ, రజని భార్యాభర్తలిద్దరినీ కూర్చోపెట్టి బట్టలు ఇచ్చారు. అరేరే, ఇవన్నీ ఇప్పుడెందుకు అన్నాడు రవిచంద్ర. మేధ కట్టుకోమని గొడవ చేసింది. ఇద్దరు కొత్త బట్టలు ధరించారు. ఒకరి చేత ఒకరికి పూలదండలు వేయించింది. రవిచంద్ర వేస్తుంటే సుహాసిని సిగ్గుపడింది. అందరూ చప్పట్లు కొట్టి నవ్వారు. రజనీ ఫోటోలు తీశాడు. రవిచంద్ర, నేను ఇప్పుడే వస్తాను, మీరు కూర్చోండి అన్నాడు. ఎక్కడికి బావగారు? కేక్ ఆర్డర్ ఇచ్చాను, తెస్తాను. రమ్మ ఒకటే గొడవ చేస్తే బలవంతంగా ఇచ్చారు. వెళ్ళి త్వరగా రండి అంది సుహాసిని. నేను వస్తాను పదండి, కారులో తెద్దాం అన్నాడు రజనీ లేస్తూ. వద్దు వద్దు, అది మా రథం మీదనే తేవాలి. అది మా సెంటిమెంట్. ఇప్పుడే క్షణంలో తెస్తాం, పదరమ్మా అన్నాడు రవిచంద్ర. రమ ఉత్సాహంగా మమ్మీ బాయ్ బాయ్ అంది వెళ్తూ. త్వరగా రండి, ఆలస్యం చేశారంటే మీతో నేను చచ్చినా మాట్లాడను అంది సుహాసిని. మీ అక్క బెదిరింపులు నాకు అలవాటేనమ్మా.
కావాలని నేను కాస్త ఆలస్యం చేస్తే ఇక ఏడుస్తూ వీధి గుమ్మం దగ్గరే కూర్చుంటుంది అన్నాడు రవిచంద్ర నవ్వుతూ. రవిచంద్ర రమ స్కూటర్ మీద వెళ్ళారు. రమ బాగా పొడుగైందక్క అంది మేధ. అవునవును, 4 ఏళ్ళు పోతే తండ్రంత అయ్యేట్లుంది అంది సుహాసిని. రజని వెంట తెచ్చుకున్న పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు. మేధ సుహాసిని డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్దుతుంటే సాయం చేస్తోంది. శాంతి ప్రశాంతి టీవీ దగ్గర కూర్చున్నారు. సుహాసిని కొద్దిసేపు అయిన తర్వాత టైం చూసి, ఈయన ఇంకా రాలేదు, ఏముంది ఎవరో ఫ్రెండ్ కనిపించుంటారు అంది. మరో అరగంట అయింది. రవిచంద్ర రానేలేదు. సుహాసిని అప్పటికి 4-5 సార్లు వీధి గుమ్మం వరకు వెళ్ళి చూసొచ్చింది. ఈరోజు నా కళ్ళలో నీళ్లు చూస్తారాయన అంది అలకగా ఓసారి. మరో పావుగంట గడిచింది. రవిచంద్ర రానేలేదు. గంట అయింది. కేక్ తయారు కాలేదేమో అంది మేధ. ఓ పక్క చేసిన వంటంతా చల్లారిపోతుంది. ఇంతలో వాకిట్లో స్కూటర్ ఆగిన శబ్దమైంది. అదిగో బావగారు వచ్చేశారు అంది మేధ. సుహాసిని అలకగా ఇటు తిరిగింది. వాకిట్లో ఎవరో అపరిచితులు అడుగుతారు. రవిచంద్ర గారి ఇల్లు ఇదేనా అండి? అవును అన్నాడు రజని. సుహాసిని తిరిగి చూసింది. వారింట్లో వాళ్ళు ఎవరున్నారు? ఏమిటి పని, ఎందుకు అంది మేధ. రవిచంద్ర వస్తుంటే స్కూటర్కి యాక్సిడెంట్ అయిందండి. తలకి బాగా దెబ్బలు తగిలే, హాస్పిటల్లో చేర్పించారు. ఆయన జేబులో ఈ కార్డు ఉంటే డాక్టర్లు పంపిస్తే మేము ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం అన్నారు వాళ్ళు. ఏమిటి, యాక్సిడెంట్ అయిందా అంది సుహాసిని నిలువెల్లా పాలిపోతున్నట్లుగా అవుతూ. అవునండి, హెడ్ ఇంజరీ బాగా అయింది. వెంట అమ్మాయి ఉండాలి, ఎక్కడుంది తను అంది మేధ. ఇంకెక్కడే అమ్మాయి అండి బాబు, లారీ కొట్టేసిందిగా, ప్రాణం అక్కడికక్కడే పోయింది. సుహాసిని కెవ్వుమంది. మరుక్షణం స్పృహ తప్పిపోయింది. క్రింద పడబోతుంటే మేధ పట్టుకుంది. స్కూటర్ని లారీ ఢీకొనటంతో రవిచంద్రకి శరీరమంతా గాయాలు తగిలాయి. తలకి బాగా దెబ్బ తగిలింది. రమ శరీరం అక్కడికక్కడే తునకలైపోయింది. రవిచంద్ర హాస్పిటల్కి చేర్చిన అరగంటలోనే ప్రాణం వదిలేశాడు. ఇదేమిటి, చుట్టూ ఉన్న మనుషులు ఇలా మాయమైపోతున్నారు? మేధ బెంబేలు పడిపోయింది. ప్రాణం కంటే మిన్నగా భావించే భర్త కూతురు మరణించడంతో సుహాసిని మనసు చెల్లాచెదురైపోయింది. నిన్నటి వరకు భర్త మురిపాలు, కూతురు గారాబాలతో సందడి విరబూసిన మల్లెపందిరిలా ఉన్న ఆమె జీవితం ఒక్క గంటలో ఎడారిలా మారిపోయింది. రోజులు గడిచాయి. సుహాసిని ఎప్పుడు చూసినా బావగారు వస్తారు మేధ, నేను వంట చేయాలి, రమ ఎక్కడా, స్కూల్కి పంపాలి, ఈ పిల్ల ఎప్పుడూ ఇంతేనమ్మా, ఏ తలుపు మూలనో దాక్కుని నన్ను ఏడిపిస్తుంది అంటూ ఇల్లంతా తిరుగుతుంటే మేధకి కళ్ళు చెరువులే అయ్యాయి. సుహాసినిని సైకియాట్రిస్ట్కి చూపించారు. షాక్ ట్రీట్మెంట్ ఇప్పించారు. కొన్నాళ్ళు హాస్పిటల్లో నర్సుల పర్యవేక్షణలో ఉంచమంటే ఉంచారు. ప్రభాకర్ కూడా ఈ అనుకోని విషాదానికి చెలించినట్లుగా తన దుఃఖం పక్కన పెట్టి ఎంతో సాయపడ్డాడు. మేధ సుహాసినిని కంటికి రెప్పలా, కన్నతల్లి కంటే మిన్నగా, పసిపిల్లను చూసినట్లు జాగ్రత్తగా చూస్తోంది. ఇల్లు ఆఫీసు మర్చిపోయింది. పిల్లలకి బుజ్జగించి చెప్తే వారు అర్థం చేసుకుని చెప్పినట్లు వినేవారు. 4 నెలలు గడిచాయి. సుహాసిని ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. సుహాసిని మేనమామకి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. వాళ్ళ ఇంట్లో అట్టి పెట్టుకుంటామన్నారు. మేధ రోజు ఆఫీస్ నుంచి వస్తూనో వెళుతూనో చూడటానికి వెళ్ళేది. ఒకసారి మేధ వెళ్ళేసరికి సుహాసిని రవిచంద్ర షర్ట్కి గుండీలు కుడుతోంది. అక్క వద్దు. మేధ మెల్లగా అక్క చేతుల నుంచి ఆ షర్ట్ని విడదీసింది. సుహాసిని తలదించుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. మేధ, ఇందుకేనా మీ బావగారు నన్ను ఇంత బాగా చూశారు? ఇంత త్వరగా తను వెళ్ళిపోవాలని కాబోలు. నన్ను కొన్ని రోజులే కదా ఉండేది అని మురిపించేశారు. రమంటే ఆయనకి ఇష్టంగా, అందుకే వెంట తీసుకువెళ్ళిపోయారు. చూసావా, నన్ను వెంట రానియలేదు, పాపిష్టిదాన్ని. ఆ రోజు ఆ స్కూటర్ మీద నేను కూడా ఎందుకు వెళ్ళలేదు? మేధ సుహాసినిని దగ్గరకు తీసుకుని గుండెలకి అదుముకుంది. ఆమెను ఓదార్చడానికి మాటలు కూడా రావటం లేదు. ఏమని చెప్తుంది? అనురాగం పంచి ఇచ్చే భర్త, అల్లారు ముద్దుగా పెరిగే కూతురు, ఒక్కసారిగా ఇద్దరూ దూరం అయిపోతే ఆ స్త్రీ ఎలా తట్టుకోగలుగుతుంది? భర్త పోతే పిల్లలు సేద తీరుస్తారు, పిల్లలు పోతే భర్త అనునయిస్తాడు. ఇద్దరూ ఒకేసారి పోతే ఆ స్త్రీకి జీవితంలో ఇంకేం మిగులుతుంది? నాకెవరున్నారు? సుహాసిని ఏడుస్తుంటే మేధ, నేను ఇంకా బ్రతికే ఉన్నానక్క అంది. నువ్వు లేకపోతే ఎప్పుడో చచ్చిపోయి ఉండేదాన్ని అంది బావురుమంటూ. ఉన్నాను అంటున్నావే కానీ నేనేం చేయగలను? నీ బాధ రవంత కూడా తీర్చలేను అనుకుంది మేధ. ఇద్దరూ ఒక తల్లి బిడ్డలు కాకపోయినా అంతకంటే ఎక్కువగా ఆప్యాయతగా కలిసి పెరిగారు.
నేను రజని పిల్లలు నీ వాళ్ళం. నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు నా దగ్గరకు వచ్చేయక్క అంది మేధ. ఇంతలో ప్రభాకర్ వచ్చాడు. అతని ముఖం తిరిగి తిరిగి వచ్చినట్లు అలసటగా ఉంది. అబ్బా, ఈ రోజుకి కాస్త పని అయింది, కాగితాలు మేధకు అందిస్తూ అన్నాడు. రవిచంద్ర పోయిన తర్వాత అతని ఆఫీస్లో రావాల్సిన డబ్బు, ఇన్సూరెన్స్ డబ్బు మేధ అతను కలిసి ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ పనులు పూర్తి చేశారు. ప్రభాకర్ తెచ్చి ఇచ్చిన చెక్ చూసి సుహాసిని ఒక్కసారిగా గొల్లుమంది. ఈ డబ్బు నాకెందుకు మేధ, నేనేం చేసుకోను? తల బాదుకుంటుంటే మేధ బలవంతంగా పట్టి ఆపింది. మేధ ఆ రోజు ఆఫీస్లో పని చూసుకుంటోంది. రజనీ లేడు, బయటికి వెళ్ళాడు. ఫైల్ రాస్తోందే కానీ మాటి మాటికి కళ్ళు గడియారం వైపు చూస్తున్నాయి. పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాలి. అక్కడి నుంచి మందులు కొని పరి అంకుల్కి ఇచ్చి ఆయనకి ఇంజెక్షన్ చేసి రావాలి. వస్తూ దారిలో అక్కని చూడాలి. మేధకి జీవితం పరుగు పందెంలా ఉంది. ఎంత వేగంగా పనిచేసినా ఇంకేదో చేయాల్సిన పనులు మిగిలిపోతూనే ఉన్నాయి. తెల్లవారి నిద్ర లేచినప్పటి నుంచి పిల్లలు, ఇంటి పనులు, బాధ్యతలు ఒకటే హడావుడి, క్షణం తీరటం లేదు. మేధ ఫైల్ రాస్తుంటే ఇంతలో బాయ్ వచ్చి ఎవరో కలవడానికి వచ్చారు అని చెప్పాడు. మేధ లోపలికి పంపమంది. 1 నిమిషం తర్వాత మేధ తలదించుకొని రాసుకుంటుంటే ఎక్స్క్యూజ్ మీ అని వినిపించింది. మేధ తలెత్తి చూసింది. ఎదురుగా ఒక యువతి నిలబడి ఉంది. ఆమె కాషాయ రంగు మ్యాక్సీ ధరించింది. దాని మీద మెడలో రుద్రాక్షమాలని వేసుకుంది. దానికి గడ్డం ఉన్న ఒక స్వామి ఫోటో వేళ్లాడుతోంది. ఆమెను చూడగానే చాలా ఆకర్షణీయంగా, 1 నిమిషం చూపులు మరల్చుకోలేనట్లుగా ఉంది. పాలరాతిలాంటి బిగువైన శరీరం, పొడికి తగ్గ లావు, పాలు గులాబీ రేకులు కలబోసినట్లున్న శరీర ఛాయ, తేటగా ఉన్న నీలి కళ్ళు, ఆరోగ్యంతో ఉన్న ఎర్రటి పెదవులు, చెవుల దగ్గరికి క్లోజ్ క్రాఫ్గా కట్ చేసిన జుట్టు. ఆమె అందంగా, గ్లామరస్గా ఉంది. హుందాగా, చదువుకున్న దానిలా ఉంది. ఆమె ఇంగ్లీష్లో తనని తాను పరిచయం చేసుకుంది. నా పేరు జూడీ బెన్ అంది. గ్లాడ్ టు మీట్ యూ. మేధ కూర్చోమంది. ఆమె కూర్చుంది. తీరికగా ఆ గదిని పరిశీలించసాగింది. ముఖంలో ప్రశాంతత, చిరునవ్వు. నన్ను మహర్షి ఆనందమయ్యి అంటారు అంది. మహర్షా? ఏ మహర్షి అంది మేధ టైం చూసుకుంటూ. రజని అరగంటలో వస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఓ చెంప, స్కూల్లో పిల్లల్ని వదిలే టైం అవుతోంది. ఎదురుగా కూర్చున్న యువతి మెడలోని రుద్రాక్షమాలకు వేలాడుతున్న ఫోటో చూపిస్తూ వీరే మా గురువుగారు అంది. ఆమె ఉచ్చారణ చాలా బాగుంది. కంఠం శ్రావ్యంగా, వినసొంపుగా ఉంది. మీకేం కావాలో చెప్పండి అంది మేధ. మేం మా సమాజం తరపున మహర్షిని గురించి పుస్తకాలు వేస్తున్నాం. వాటికి పబ్లిసిటీ కావాలి. ఈ ఊరిలో మా సంస్థ ప్రారంభించామని చాలామందికి తెలియదు. మహర్షికి పబ్లిసిటీయా అంది మేధ. ఆనందమై నవ్వింది. ఈ రోజుల్లో భగవంతుడికి కూడా పబ్లిసిటీ కావాలి, లేకపోతే భగవంతుడా, ఆయనెవరు అన్నట్టున్నారు జనం. ఈ యుగమే అలాంటిది. మహర్షి వల్ల వీలైనంతమంది బాధాపీడితులకి ఎన్లైటన్మెంట్ తెప్పించాలని మా ఆశయం. నేను మా ఆనంద మార్గం సమాజానికి సెక్రటరీని. మేము ఎంక్వైరీ చేస్తే మీది చాలా మంచి పబ్లిసిటీ సంస్థ అని తెలిసింది. ఆమె మాటలు చాలా ముద్దుగా, ముచ్చటగా, వినసొంపుగా ఉన్నాయి. ఇంతలో రజని స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలికి వచ్చాడు. భర్తను చూడగానే మేధ చెంగున కుర్చీలో నుంచి లేచింది. ఆమె ప్రాణం హమ్మయ్య అన్నట్టుంది. పిల్లల కోసం స్కూల్కి టైంకి వెళ్ళవచ్చు అనిపించింది. బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ, రజని, వీరు ఆనంద మహర్షి శిష్యురాలట. వీరికేదో పబ్లిసిటీ కావాలట. మనం చేయగలమేమో చూడు అని ఆమెతో, ఇతను నా భర్త రజని, మీకు కావలసిన సాయం చేస్తారు అంది. గ్లాడ్ టు మీట్ యూ అంది ఆనందమయ్యి. ఐ ఫీల్ ద సేమ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? రజని చాలా పొలైట్గా అడిగాడు. కారు తాళాలేవి అంది మేధ. రజని జేబులోంచి తీసిచ్చాడు. మేధ వాటిని తీసుకుని స్కూల్ వదిలేసి ఉంటారు అని పరిగెత్తింది. సాయంత్రం అయింది. మేధ పిల్లల్ని కూర్చోబెట్టి హోంవర్క్ చేయిస్తోంది. ఇంతలో ఫోన్ మోగింది. మేధ వెళ్ళి తీసింది. ఆఫీస్ నుంచి రజని చేశాడు. మేధ, రాత్రి డిన్నర్కి ఒక గెస్ట్ని తీసుకొస్తున్నాను. అతని కంఠం చాలా ఉత్సాహంగా ఉంది. మోస్ట్ వెల్కమ్ డియర్. ఇంతకీ ఎవరా అతిథి దేవుడు? దేవుడు కాదు, అతిథి దేవత. ఎవరబ్బా? సాధారణంగా రజనీకి ఇంటికి ఎవరినైనా భోజనానికి పిలవాలంటే చిరాకు. ఆనందమయ్యి, మహర్షి శిష్యురాలు. ఓ, మధ్యాహ్నం చూసిన వారా? వారు సన్యాసిని అనుకుంటా. పచ్చి కూరలు, పళ్ళు, పాలు స్వీకరిస్తారా? మేధ, జోక్ చేయకు. అలాంటిదేం లేదు, అన్నీ తింటుంది. నువ్వు గుత్తి వంకాయ కూర చేస్తావు చూడు, అది చెయ్యి. చివరిలో ఐస్ క్రీమ్ మస్ట్. ఓకే షూర్ అంది మేధ. గుడ్ గర్ల్. రజనీ ఫోన్ పెట్టేశాడు.
మేధ అప్పటికప్పుడు పిల్లల్ని తీసుకుని కారులో మార్కెట్ అంతా గాలించి మంచివి తాజాగా ఉన్న వంకాయలు తెచ్చింది. వస్తూ ఐస్ క్రీమ్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టింది. పిల్లలకి కథలు చెప్తూనే వంట పూర్తి చేసింది. పిల్లలకి భోజనం తినిపించి వారి గదిలోకి పంపేసింది. 8 గంటలు అవుతుండగా రజనీ వచ్చాడు. వెంట ఆనందమయ్య ఉంది. మనం 1 గంట పనిచేస్తే అలసిపోతాం, ముఖం వాడిపోతుంది. ఆనందమయ్య మధ్యాహ్నం చూసినట్లుగానే రోజా పువ్వులా తాజాగా ఉంది. ఆ ముఖం అలసట చిరాకు అనేది ఎరగనట్లుగా సదా చిరునవ్వుతో ఉంది. రజనీ ఇల్లు చూపించాడు. ఓ బ్యూటిఫుల్ అంది. పిల్లల్ని పిలిచి చూపించాడు. బ్యూటిఫుల్ చిల్డ్రన్ అంటూ ప్రశంసించింది. పిల్లలని వారి గదిలోకి పంపింది మేధ. ముగ్గురు కూర్చుని భోజనం చేశారు. ఆనందమయ్యి చిత్రంగా దక్షిణాది భోజనం ఇష్టంగా తింది. వంకాయ కూరను చూస్తూ ఐ లైక్ దిస్ వెరీ మచ్ అంది. మేధని కూర బాగా చేసినందుకు ప్రశంసించింది. ఆవిడ తనని గురించి చెప్పుకుంది. తల్లి పార్సీ, తండ్రి జర్మంట, చదువు లండన్లో. అమెరికా ఒకసారి ఒక ఫ్రెండ్తో టూర్ వెళ్తే అక్కడ మహర్షి పరిచయం అయ్యారట. చదువు ఉద్యోగం మానేసి ఆయన శిష్యురాలు అయిపోయిందట. మహర్షితో చాలా ఊళ్ళు తిరిగిందట. భోజనమైంది. రజనీ ఆనందమయ్యి ఇంకా ఎన్లైటన్మెంట్ గురించి తర్కిస్తున్నారు. వారి మాటలకి అంతం కనిపించడం లేదు. మేధ టైం చూసుకుంది. 9:30 కావస్తోంది. మేధ ఎక్స్క్యూజ్ మీ అంటూ లేచి పిల్లల గదిలోకి వెళ్ళింది. పిల్లలిద్దరూ ఇంకా మేలుకునే ఉన్నారు. మమ్మీ కథ. ప్రశాంతి తల్లిని చూడగానే మంచం మీద నుంచి లేచి మెడ చుట్టూ చేతులు పెనవేసింది. మేధ ప్రశాంతిని ఒడిలోకి తీసుకుంది. శాంతి వచ్చి తన తల్లి భుజం మీద తల ఆనించి కూర్చుంది. మేధ కోతి మొసలి కథ చెప్పసాగింది. పిల్లలిద్దరికీ తల్లి చెప్పే ఈ కథలంటే చాలా ఇష్టం. పడుకోబోయే ముందు రోజు కథ చెప్పి తీరాల్సిందే. మేధ సాధారణంగా రాత్రివేళ బయటికి వెళ్ళే పనేది పెట్టుకోదు. వెళితే పిల్లలతో వెళ్లాల్సిందే. తను చిన్నప్పుడు పడిన ఒంటరితనం బాగా గుర్తుంది. తన పిల్లలకి ఆ బాధ ఉండకూడదు. అందుకే వీలైనంత ఎక్కువగా వాళ్లతో గడుపుతుంది. వాళ్లతో తను ఒక పిల్లలా ఆడుతుంది. పరి అంకుల్ చెప్పిన కథలు, అవి కాక వారి కోసం కొత్త కథలు చదువుతుంది. మమ్మీతో వాళ్ళ ప్రపంచం అన్నట్టు ఒకటి సృష్టిస్తుంది. ఒక్కోసారి వాళ్లతో కబుర్లు చెబుతూ అక్కడే నిద్రపోతుంది. మర్నాడు మేధ నిద్రలేచింది. డైనింగ్ టేబుల్ మీద యాష్ట్రే నిండా సిగరెట్ పీకలున్నాయి. ఎవరు కాల్చారు అంది ఆశ్చర్యంగా. ఆనందమయ్యి అన్నాడు రజని. ఓ అంది. రాత్రి నేను పిల్లలకి కథ చెప్తూ నిద్రపోయాను. ఎప్పుడు వెళ్ళింది ఆవిడ? 12 గంటలయింది. వెళ్ళేటప్పుడు నీకోసం అడిగింది. నేను వచ్చి చూస్తే నిద్రపోతున్నావు, లేపలేదు. డిన్నర్ బాగుందట, థ్యాంక్స్ చెప్పమంది. 12 గంటలకి ఎలా వెళ్ళింది? ఆశ్చర్యంగా అడిగింది. నేనే కారులో దించొచ్చాను అన్నాడు రజని. మేధ పిల్లల్ని స్కూల్కి పంపే హడావిడిలో వంట ఇంట్లోకి పరిగెత్తింది. రజని కంపెనీ అకౌంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ గురించిన పనులు ఈ మధ్య మేధకి అప్పగించాడు. అసలే ఇంటి విషయాలు, ఆఫీస్ పనులు, పిల్లల చదువు, కాస్త టైం దొరికితే సుహాసినితో గడపటం, పరి అంకుల్కి ఫోన్ చేయటం, ఇదే సరిపోతోంది. సుహాసిని, పరి అంకుల్ మేధ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. వారి బాధామయ జీవితంలో ఆమె వారికి ఒక ఆనందరేఖ. దానికి తోడు ఈ మధ్య ఈ అకౌంట్స్ కూడా మేధ మీదనే పడ్డాయి. మేధ విసుక్కోలేదు. ఎంతైనా శ్రమ పడుతుంది. రజనీకి వీలైనంత తోడ్పడాలి అనేదే ఆమె తాపత్రయం. ఆ రోజు మేధ అకౌంటెంట్తో కూర్చుని కంపెనీ లెక్కలు చూస్తోంది. అకౌంటెంట్కి ఏదో సందేహం వచ్చింది. రజనీతో ఒకసారి మాట్లాడాలి అన్నాడు. మేధ ఆఫీస్కి ఫోన్ చేసింది. అయ్యగారు లేరమ్మా అన్నాడు బాయ్. ఎక్కడికి వెళ్ళారు? ఆమె వచ్చింది. ఆమె ఎవరామె? ఆనందమయ్య గారు. ఇద్దరూ కలిసి అయ్యగారి కారులో వెళ్ళారు. సరే, రాగానే ఫోన్ చేయమని చెప్పు. చూడు, చాలా అర్జెంట్ పని అని చెప్పు. అలాగేనమ్మా. 1 గంట అవుతుండగా రజనీ ఫోన్ చేశాడు. మేధ, నేను భోజనానికి రావటం లేదు. ఇక్కడ ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేస్తున్నాను. అలాగే, కానీ చూడు అకౌంటెంట్ లెక్కల్లో. ఓ మేధ, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు కాదు. నేను వస్తాగా ఇంటికి, ఉంటాను. అతను ఫోన్ పెట్టేశాడు. అకౌంటెంట్ పని ఆపి వెళ్ళిపోయాడు. రజనీ రాత్రి ఇంటికి వచ్చాడు. మేధ అకౌంటెంట్ ఇచ్చిన పుస్తకాలు తెచ్చి చూపించబోయింది. అబ్బా మేధ, నన్ను విసిగించకు. నా బుర్రకి ఇప్పుడు ఆ లెక్కలు ఎక్కవు. నువ్వు చూద్దు, నీ తోచినట్టు చెయ్యి అన్నాడు. సరే. మేధ ఆ పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోయింది. పడుకుంటుండగా, నేను రేపు ఆఫీస్లో ఉండటానికి కుదరదు, నువ్వు కాస్త చూసుకో అన్నాడు. అలాగే. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మహర్షి లెక్చర్ ఉంది. చాలామంది ఫారిన్ నుంచి కూడా వచ్చారు. మహర్షి బర్త్డే జరుగుతోంది. సరే. మేధ భర్త మీద విసుక్కోలేదు, కోపం తెచ్చుకోలేదు. అతను గత ఇన్ని సంవత్సరాల నుంచి
బిజినెస్ పట్ల చాలా శ్రమపడ్డాడు. అతనికి ఆ లెక్చర్స్ అంటే చాలా ఇష్టం. అతని ఆనందం తను కాదని అనకూడదు. మేధ కళ్ళెదుట ఒక్కటే ఆదర్శం కనిపిస్తోంది. తను రజని అక్కా బావల కలతలు లేకుండా, అభిప్రాయ భేదాలు రాకుండా ఒకే మనసుగా ఉండాలి. ఆ రోజు రజని స్నానానికి వెళ్తుంటే మేధ చూసింది. అతని మెడలో రుద్రాక్షమాల వేళ్లాడుతోంది. దానికి మహర్షి లాకెట్ ఉంది. ఇదేమిటి అంది. నేను ఆనంద మార్గం మెంబర్నయ్యాను, నీకు కూడా తీసుకున్నాను అన్నాడు. మేధ దండం పెట్టింది. నన్ను ఆ మాల వేసుకోమని ఒత్తిడి తీసుకురాకు. అనంలే అన్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. మేధ వెళ్ళి తీసింది. హలో. సున్నితమైన కంఠం వినిపించింది. నమస్తే అంది మేధ. నమస్తే. నాకు తెలుసు. ఆనందమై. ఒక క్షణం ఉండండి. మేధ గౌరవంగా చెప్పి రజని నీకు ఫోన్ అని పిలిచింది. బాత్రూంలోకి వెళ్ళబోతున్న రజని ఆగి వచ్చాడు. అతను ఫోన్ తీసుకున్నాడు. మేధ వంట అయింది. వచ్చి చూసింది. రజని ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. పిల్లల్ని స్కూల్కి పంపింది. అతను ఇంకా ఫోన్ దగ్గరే ఉన్నాడు. రజని నేను ఆఫీస్కి వెళ్తున్నాను కేక పెట్టింది. అతను మాట్లాడుతూనే చెయ్యి ఊపాడు. రాత్రి అయింది. మేధ పిల్లల్ని నిద్రపుచ్చింది. రజని పుస్తకం చదువుతున్నాడు. ఈరోజు ఏమైందో తెలుసా? రజని భుజం మీద తల ఆనిస్తూ అంది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. అతను ఏదో గుర్తుకు వచ్చిన వాళ్ళ చెంగున మంచం దిగి వెళ్ళాడు. గబగబా ఫోన్ చేసి చేతిలో పుస్తకంలోని వాక్యాలు చదివి వినిపించసాగాడు. 10 నిమిషాలయ్యాయి. అరగంట అవుతోంది. రజని రాలేదు. ఉత్సాహంగా మాట్లాడుతూనే ఉన్నాడు. మేధ అతని దిండు కూడా దగ్గరికి లాక్కొని పడుకుంది. వెంటనే నిద్ర పట్టేసింది. రజని ఒక రోజున మేధని మహర్షి దర్శనం చేసుకుందు కానీ నువ్వు కూడా రా అని బలవంతంగా తీసుకువెళ్ళాడు. మేధ కాదనలేక వెళ్ళింది. విశాలమైన ఆవరణలో, చక్కటి గార్డెన్లో, కొత్తగా రంగులు వేసి దగదగలాడుతున్న భవనంలో ఉంది ఆనంద సమాజం. ఒక జమీందారు గారి అబ్బాయి మహర్షికి ఉచితంగా ఇచ్చేశాడట. మేధ భర్తతో వెళ్ళి కూర్చుంది. అక్కడ స్వదేశీయుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తున్నారు. పెద్ద హాలు, అంతటా చలవరాయి పరిచి ఉంది. ఎదురుగా గోడకి మహర్షి పెద్ద ఫోటో. ఒక పక్క గదిలో మూలగా అగరబత్తి వెలుగుతోంది. దాన్ని చూడగానే మేధ, అదిగో అది మనం పబ్లిసిటీ ఇచ్చిన అగరబత్తి చూడు అంది ఉత్సాహంగా. రజని కసిరినట్లుగా అన్నాడు. మేధ మౌనంగా బుద్ధిమంతురాల్లా కూర్చుంది. ఎవరెవరో వస్తున్నారు. వాళ్ళలో ఎవరు బిగ్గరగా మాట్లాడటం లేదు. అందరూ కంఠం తగ్గించి రహస్యం చెప్పుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆనందమై హడావిడిగా అటు ఇటు తిరుగుతోంది. ఆమె రజనీని చూసి ముఖమంతా కాంతివంతం కాగా చిరునవ్వు నవ్వింది. రజనీ కూడా విష్ చేశాడు. ఆవిడికి ఇక్కడ చాలా ప్రాధాన్యత ఉన్నట్టుందే అంది మేధ. కంఠం తగ్గించి మాట్లాడు రజనీ అన్నాడు. మేధ టైం చూసుకుంది. పిల్లల్ని పార్కుకి పంపి వచ్చింది. వాళ్ళు వచ్చే వేళయింది. ఇక్కడేమో మహర్షి ఇంకా రాలేదు. ఆయన దర్శనానికి వేచి చూస్తూ అందరూ కూర్చున్నారు. పిల్లలు వస్తారేమో అంది మేధ. ఒక్క పూటకి పర్వాలేదులే అన్నాడు రజని. మహర్షి రాలేదు. మేధ చుట్టూ ఉన్న వారిని చూసింది. వారిలో చాలామంది వయసులో ఉన్నారు. ఆరోగ్యంగా అందంగా కూడా ఉన్నారు. ముఖాలు తెలివిగా తేటగా ఉన్నాయి. అక్కడ వ్యాధి పీడితులు కానీ, వృద్ధులు కానీ, బలహీన శరీరులు కానీ మేధకి కనిపించలేదు. నేను వెళ్తాను. మేధ లేచింది. కొద్దిసేపు ఉండు. నువ్వుండు, నేను వెళ్తాను అని చెప్పి వచ్చేసింది. మేధ వచ్చి తలుపులు తాళం తీస్తుండగా పిల్లలు పనికుర్రాడితో వచ్చేశారు. మమ్మీ, పార్కులో ఏమైందో తెలుసా? ఎలుగుబంటి ఆడింది. అక్కడి నుంచే ఉత్సాహంగా చెబుతూ వచ్చారు. ఆ రోజు ఆదివారం. పిల్లలు బయట లాన్లో ఆడుకుంటున్నారు. మేధ తలంటి పోసుకుని వచ్చి వరండాలో కుర్చీలో కూర్చుంది. ఉదయం పేపర్ తీసుకుని చూడసాగింది. ఒకచోట మేధ దృష్టి హఠాత్తుగా ఆగిపోయింది. అక్కడ రుచి కంపెనీ కూల్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. అది తమ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీతో కాంట్రాక్ట్లో ఉంది. కానీ ఇక్కడ ఇదేమిటి? తమకి పోటీదారులైన విశాల అడ్వర్టైజర్స్ వాళ్ళు ఇచ్చారు. మేధకి అర్థం కాలేదు. ఈ పొరపాటు ఎలా జరిగింది? చాలా పెద్ద కాంట్రాక్ట్ అది. మేధ వెంటనే లేచి వెళ్ళి రుచి కంపెనీ ప్రొప్రైటర్కి ఫోన్ చేసింది. ఇదేమిటండి? ఇది మా కాంట్రాక్ట్ కదా, విశాల వాళ్ళు ఎలా ఇచ్చారు అంది. అయ్యో, మీకు తెలీదా అమ్మా? మీ ఆయన మా కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేశాడు. ఆయనకి కుదరదట. మేమిచ్చిన అడ్వాన్స్ కూడా వాపస్ పంపేశాడు. మేధ ఈ వార్త వినగానే నిశ్చేష్టురాలైంది. రజని రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. భోజనం చేస్తుండగా మేధ అడిగింది. అవును అన్నాడు. అంత పెద్ద కాంట్రాక్ట్. మేధ, నాకు డబ్బు మీద ఎన్నడూ ఆసక్తి లేదు. నీకు తెలుసుగా, నేను వాటి మీద మనసు కేంద్రీకరించలేకపోతున్నాను. నీకు అలా అనిపిస్తే నేనేం కాదనను. కానీ నాకు మాట మాత్రం చెప్పుంటే.
మర్చిపోయాను. నేనేం కావాలని దాచలేదు. అదేమంత పెద్ద విషయంగా అనిపించలేదు నాకు. అతని కంఠంలో ఆవేశం వచ్చింది. అతను భోజనం పూర్తి చేసి వెళ్ళి చేయి కడుక్కొని వస్తూ, మేధా, నేను ఇప్పుడే చెప్తున్నాను. ఈ అడ్వర్టైజ్మెంట్స్ రాయటం నాకు చాలా బోరుగా ఉంది. ఇక ఎక్కువగా నేనేం ఒప్పుకోను. ఉన్నదాంతో గడపటం నేర్చుకో అన్నాడు. అలాగే రజని అంది మేధ. ఆ మాట మనస్ఫూర్తిగానే అంది. అతన్ని శ్రమ పెట్టడం, బాధ పెట్టడం మేధకి సుతరాము ఇష్టం లేదు. మేధకి తర్కమన్నా వివాదమన్నా భయం. అవి మనిషిలో మమతానురాగాన్ని హరింపచేస్తాయి. మేధ పడుకుంది. ఎంతసేపు చూసినా రజని వచ్చి పడుకోలేదు. అతను ఇంత క్రితం భోజనాల దగ్గర జరిగిన సంభాషణతో బాధపడటం లేదు కదా. మేధ లేచి వెళ్ళింది. రజని పిలుస్తూ వెతికింది. అవతల గదిలో తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. గదిలో నుంచి లైట్, తలుపుల మధ్య నుంచి వెలుగు గీతలా యువతలకి వచ్చి పడుతోంది. రజని ఏ పడక కుర్చీలోనో తల మీద చేయి పెట్టుకుని కూర్చుని బాధపడుతున్నాడు కాబోలు. మేధ వెళ్ళి తలుపు తీసింది. లోపల రజని కుర్చీలో కూర్చుని లేడు. అశాంతిగా అటు ఇటు తిరగటం లేదు. టేబుల్ దగ్గర కూర్చుని తదేకంగా అందులో లీనమైనట్లుగా రాసుకుంటున్నాడు. మేధ దగ్గరికి వెళ్ళింది. ఏం చేస్తున్నావు అంది. అతను తిరిగి చూసి మళ్ళీ రాతలో మునిగిపోతూ ఆర్టికల్ రాస్తున్నాను అన్నాడు ముక్తసరిగా. మేధ అతని దగ్గరికి వచ్చి భుజం మీద నుంచి తొంగి చూసింది. అది మహర్షి మీద ఆర్టికల్. ఇది వరకులా అతను భార్య దగ్గరకు రాగానే చేయి ఎత్తి చెంప నెమరలేదు. నిద్ర రావటం లేదా అంటూ లాలనగా అడగలేదు. తన లోకంలో మునిగిపోయినట్లుగా రాసుకుంటూనే ఉన్నాడు. మేధ చిలిపిగా అతని ముందు నుంచి కాగితాలు లాగి పారేస్తుంటే చప్పుని 2 చేతులు అడ్డుపెట్టిన అతను తలెత్తి కళ్ళెర చేసి చూస్తూ, నువ్వు ఇలా చిరాకు పెట్టావంటే నేను అసలు ఇది పూర్తయ్యే వరకు ఈ ఇంటికే రాను అన్నాడు. అతను తీవ్రంగా అన్న ఆ ధోరణికి మేధ నివ్వెరపోయింది. సారీ, క్షమార్పణ చెప్పి మౌనంగా వెనక్కి తిరిగి తలుపుల దగ్గరికి లాగి తన గదిలోకి వెళ్ళిపోయింది. మంచం మీద పడుకుంది అన్న మాటే కానీ నిద్ర రాలేదు. రజని పరాయి వాళ్ళతో మాట్లాడినట్టు అంత నిర్మోహమాటంగా మాట్లాడటం తనకి బాధగా అనిపించింది. అతను రాసుకోవచ్చు, తను కాదనదు. కానీ తనని దగ్గరకు తీసుకుని మెల్లగా నవ్వు ముఖంతో చెప్పుంటే బాగుండేది. మన్నాడు మేధ లేచేసరికి రజని వెళ్ళిపోయాడు. మేధ నిట్టూర్చింది. ఆ సాయంత్రం భోజనాల దగ్గర మౌనంగా ఉండిపోయారు. అతను అసలు రాత్రి తను అలా కసిరినట్లు గుర్తులేనట్లుగా ఉన్నాడు. మేధ, పోని చిన్న విషయం నేను పెద్దగా చేయకూడదు అని మనసుని తనకి తానే శాంతపరచుకుంది. రాత్రి అయింది. ఆ రోజు ఎండ బాగా ఉంది. మేధ అప్పుడే ఇంటికి వచ్చింది. ఒంటి నిండా చెమటగా ఉంది. ఈరోజు కంపెనీ పని మీద ఉదయమే బయటికి వెళ్ళింది. మధ్యాహ్నం లంచ్ తినే వ్యవధి కూడా లేకుండా పోయింది. మధ్యాహ్నమే రజనీకి ఫోన్ చేసి, నేను వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురా అని చెప్పింది. అలాగే అన్నాడు. మేధ తిరిగి వచ్చేసరికి ఈ వేళ అయింది. లోపలికి వచ్చేసరికి రజని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని రాసిన పేపర్ని దిద్దుకుంటున్నాడు. మేధకి ఒక్క క్షణం ఆ కాగితాలు చూస్తే పరమ బోరుగా అనిపించింది. ఒక్క నిమిషం అతను ఆప్యాయంగా పలకరిస్తే తన అలసట తీరేది కదా అనుకుంది. కానీ అతనికి అవేం పట్టవు. ఎంతసేపు తన ధోరణి తనదే. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. మేధ చెప్పులు విడిచి వస్తూ, పిల్లలు ఎక్కడా అంది. నాకు తెలియదు అన్నాడు. ఒక్కోసారి వాళ్ళు పక్కింట్లో పిల్లలతో క్యారం బోర్డు ఆడటానికి వెళ్తారు. మేధ ముఖం కాళ్ళు కడుక్కొని వచ్చింది. పనికుర్రాడు కూడా లేడు, ఊరు వెళ్ళాడు. మేధ వరండాలోకి వెళ్ళి, శాంతి, ప్రశాంతి అని కేకపెట్టి పిలిచింది. ఆ పిలుపు వినగానే, అదిగో మమ్మీ వచ్చేసింది అని అంటూ వాళ్ళు అరుస్తూ పరుగున రాలేదు. ఇంటి ఆవిడ వచ్చింది. పిల్లలు ఇక్కడ లేరుగా అమ్మా అంది. లేరా? ఎక్కడికి వెళ్ళారు అంటూ లోపలికి వచ్చింది. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పాలు తాగారా? తెలీదు. ఈ సమాధానం వినగానే మేధకి ఒళ్ళు మండిపోయింది. తెలీదు. స్కూల్ నుంచి అసలు ఎన్నింటికి వచ్చారు? బిగ్గరగా అంది. ఏ స్కూలు? అతను దిద్దుతున్న దాంట్లో తప్పు రావడంతో మళ్ళీ రాస్తూ అన్నాడు. మన పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? అసలు వాళ్ళు ఎన్నింటికి వచ్చారు అంటే చెప్పవే? అతను తలెత్తి సందేహంగా చూశాడు. అలా చూస్తావేమిటి? నాకు స్కూల్కి వెళ్ళటం వీలు కాదు, నువ్వు వెళ్ళి తీసుకురా అని ఫోన్ చేశానుగా. ఓ, నేను మర్చిపోయాను. ఏమిటి మర్చిపోయావా? మేధ గోడ గడియారం వంక చూసింది. టైం 8 గంటలు కావస్తోంది. 3:30కి వదిలేస్తారు స్కూల్. ఇంతలో వాకిట్లో ఆటో ఆగిన చప్పుడు. మమ్మీ! పిల్లలు అరుపులు పరుగులు వినిపించాయి. మేధ వాకిట్లోకి ఎదురు వెళ్ళింది. వాకిట్లో ఆటోలో నుంచి ఒక పెద్దాయన దిగి వస్తున్నాడు. పిల్లలిద్దరూ పరుగున వచ్చి తల్లిని చుట్టేసుకుని బావురుమన్నారు. మమ్మీ, నువ్వు స్కూల్కి రాలేదే?
మాకు భయం వేసింది. చూసి చూసి నడిచి వస్తుంటే అక్కడేమో చీకటి, దారి తెలియలేదు. అక్కడ కూర్చుని ఏడుస్తుంటే మరేమో ఆ తాతగారు మమ్మల్ని ఇంటికి తీసుకువచ్చాడు. వాళ్ళు చెప్తుండగానే ఆయన అక్కడికి వచ్చాడు. ఏం మనుషులమ్మా మీరు, చిన్నపిల్లల్ని అలా వదిలేస్తారా? వాళ్ళు అక్కడ కూర్చుని ఏడుస్తుంటే చూసి తీసుకువచ్చాను. నేను పరమేశ్వరం గారికి తెలిసిన వాడిని, వారింట్లో నిన్ను చూశాను అంటూ అప్పచెప్పాడు. చాలా థ్యాంక్స్ అండి. మేధ ఆయనకి 2 చేతులు జోడించి దండం పెట్టింది. ఆయన వెళ్ళిపోయాడు. మేధ లోపలికి వచ్చింది. రజని తల వంచుకుని చుట్టుపక్కల ఏం జరుగుతుందో తనకి పట్టనట్టుగా శ్రద్ధగా రాసుకుంటున్నాడు. మేధకి ఏనాడు జరిగింది. పిచ్చి ఆవేశం వచ్చింది. నువ్వు మనిషివేనా? దగ్గరకు వచ్చి అరిచింది. అతను పలకలేదు. మేధ అతను రాసుకుంటున్న కాగితాలు ఒక్కసారిగా లాగేసి సరుణ చించి ముక్కలు చేసింది. అతను ఒక్క క్షణం చిరిగి ముక్కలైన ఆ కాగితాల వైపు వెర్రివాళ్లా చూశాడు. చూస్తుండగానే అతని కళ్ళల్లోని ఆగ్రహం అడవిలో ఎర్రటి మంటలా పాకి వచ్చింది. అతను మేధని ఈడ్చికొట్టాడు. మేధ వెంటనే తను కూడా అతన్ని రెట్టింపు బలంతో తిరిగి కొట్టింది. ఆ రాత్రి ఇద్దరి మధ్య మౌనం గోడ కట్టింది. మేధ ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఇదేమిటి ఇలా అయింది? నేనే తొందరపడుతున్నానా అని వ్యధ పొందింది. మధ్యలో ఒకసారి లేచి వెళ్ళి రజనీతో కూర్చుని సూటిగా మాట్లాడేసి ఈ గుండె బరువు దింపేసుకోవాలని అనుకుంది. మేధ వచ్చింది. రజనీ పడుకుని ఉన్నాడు. అతను నిద్రపోతున్నాడా, మేల్కొని ఉన్నాడా? మేధ డోలాయమాన మనసుతో ఒక అడుగు ముందుకు వేసిందల్లా మళ్ళా వెనక్కి వచ్చేసి పిల్లల దగ్గర పడుకుంది. మర్నాడు ఉదయం లేవగానే మేధ తనని తానే నిబ్బరం చేసుకుని కాఫీ కలిపి తీసుకువెళ్ళి రజనీ చేతికి అందిస్తూ కన్నీళ్లు దాచుకుని చిరునవ్వుతో ఐఎమ్ సారీ, రాత్రి చాలా ఆవేశంగా ప్రవర్తించాను అంది. అతను ఏమీ అనలేదు. కాఫీ పక్కన పెట్టమని సూచించాడు. చలనం లేనట్టు ఉండిపోయాడు. మేధ వంట ఇంట్లోకి వెళ్ళి మళ్ళా వచ్చేసరికి అక్కడ రజనీ లేడు. చూస్తే అతని చెప్పులు, టేబుల్ మీద పెన్ లేవు. అతను వెళ్ళిపోయాడు. మేధ ఇచ్చిన కాఫీ అక్కడే ఉంది. అది అతను ముట్టుకోలేదు. మేధ మనసు చివుక్కుమంది. బాధామయమైన చీకటి గుహలో నుంచి బయటికి రాబోతున్న మనసుని రజనీ ఈ చర్యతో మళ్ళా వెనక్కి తోసేశాడు. మేధ ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయింది. ఈ మధ్య రజనీ ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. అతను ఇది వరకులా పిల్లలతో కలవటం లేదు. ఏమైంది ఇతనికి? మేధ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. మేధ చేస్తున్న ఈ ప్రయత్నాలు తుపాకీ గుళ్ళు తగిలిన పిట్టలు నేల రాలసాగాయి. ఆ రోజు అకౌంటెంట్ని మేధ డబ్బు కావాలని అడిగింది. 10,000 తెప్పించండి, రంగారావు గారికి ఇవ్వాలి. బ్యాంకులో అంత డబ్బు లేదమ్మా. లేదా? మొన్ననేగా 50,000 డిపాజిట్ చేశాం, కానీ రజనీ గారు అది తీసేశారు. ఎవరికిచ్చారు? ఆనంద మహర్షి ఆశ్రమానికి ఇచ్చారు. మేధ నివ్వెరపోయింది. ఓ చెంప సంపాదన తగ్గించేస్తున్నాడు. ఉన్న దాంట్లో పొదుపుగా గడుపుకోమంటున్నాడు. ఉన్న డబ్బు ఇలా ఖర్చు చేసేస్తే ఎలా? తనని తాను నిగ్రహించుకుంటూ మేధ బలవంతంగా తెచ్చుకున్న సహనం గాలికి ఎగిరిపోయింది. ఎందుకు ఇలా చేశావు? రజనీ రాగానే అడిగింది. అది నా డబ్బు అనుకున్నాను. నా కష్టార్జితం నా ఇష్టంగా చేయవచ్చని అనుకున్నాను. నువ్వింత బాధపడతావని అనుకోలేదు. కానీ రజనీ, చాలు, ఇంకేం చెప్పద్దు. నా మాట విను అర్థించింది. ఇప్పటికి చాలా విన్నాను, చాలు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేధం రాన్పడిపోయింది. ఏ మాట ఎత్తినా అతనితో తర్కం వస్తోంది. అతని ధోరణే చిత్రంగా ఉంది. మాటలు క్లుప్తంగా పెళుసుగా వస్తున్నాయి. ఊరికే చిరాకు పడుతున్నాడు. మేధ వీలైనంతగా అతనికి తర్కం లేకుండా, అనవసరమైన సంభాషణ లేకుండా ఉండటానికి అతి జాగ్రత్త తీసుకోసాగింది. అతను అడిగిన దానికి జవాబు చెప్పటం, అతను చేసిన పని ఇదేమిటి అని నిలదీయకపోవటం, అతను ఇంటికి ఆలస్యంగా వస్తే ఏమైంది అని ప్రశ్న వేయటం లేదు. అతనికి ఆనందమై ఫోన్ చేస్తే ఎంతో గౌరవంగా 1 నిమిషం ఉండండి అని మర్యాదగా చెప్పి రజనీని పిలుస్తోంది. లోపల తనకి ఎంత బాధ కలిగినా దాన్ని బయటికి ప్రదర్శితం కానియటం లేదు. రజనీ వచ్చేసరికి చిరునవ్వుతోనే ఎదురు వెళుతోంది. రజనీకి తనకి మధ్య ఒక రకమైన దూరం ఏర్పడుతోంది. మేధ దాన్ని తగ్గించాలని, అతనికి చేరువ అవ్వాలని శతవిధాల మౌనంగా ప్రయత్నిస్తోంది. ముఖం అలసటగా, కళ్ళ క్రింద చారలతో చెక్కిళ్ళు చిక్కి కనిపిస్తోంది. రజనీ తనలాగా బాధపడుతున్నాడా? అతన్ని గమనించడానికి ప్రయత్నిస్తోంది. మేధకి ఆశ్చర్యంగా ఉంది. రజనీ ముఖం ఇదివరకు ఎన్నడూ లేనంతగా కాంతివంతంగా ఉంది. అతని కళ్ళు తేటగా ఏదో ఆనందామృతం గ్రోలుతున్న వాడిలా ఉన్నాయి. తను ఇంత బాధపడుతోందే, అతనికి బాధ లేదా? ఏమో, మేధకి అర్థం కావటం లేదు. నా ఆలోచనలలోనే ఎక్కడైనా ఏదైనా తప్పుందేమో. నేనెందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను?
తనని తానే ఆత్మవిమర్శ చేసుకోసాగింది. ఆ రోజు రాత్రి అయింది. పిల్లలిద్దరూ నిద్రపోయారు. రజని ఇంట్లో భోజనం చేసి 4 రోజులైంది. ఎక్కడో ఏదో పని అంటున్నాడు. నా కోసం వేచి చూడొద్దు. నువ్వు చూస్తూ కూర్చున్నానని అంటే నేనేం చేయలేను నిర్మోహమాటంగా చెప్పేశాడు. మేధకి ఆవేశం వచ్చినా దిగమింగేసింది. ఓకే అంది. మేధ ఆఫీస్ అకౌంట్స్ చూస్తూ కూర్చుంది. రజనీ వచ్చాడు. మేధ టైం చూసింది. ఇంకా 10 కూడా కాలేదు. మేధకి చాలా సంతోషంగా అనిపించింది. ఈ మధ్య అతను ఇంత త్వరగా వచ్చిన వేళే లేదు. భోజనం చేద్దామా అంది. నేను చేశాను అన్నాడు అతను గదిలోకి వెళ్తూ. మేధ మాట్లాడలేదు. పోనీ భోజనం బయట చేస్తేనే, ఇంటికి త్వరగా వచ్చాడు కదా, లేని దానికోసం బాధపడే కంటే లభించిన దాంతో సంతోషం పొందితే సరి అనుకుంది. మేధ అకౌంట్స్ చూస్తోంది. మనసు పరిపరి విధాల పరుగులు తీస్తోంది. లాభం లేదు. ఇద్దరి మధ్య ఉన్న ఈ అడ్డుగోడని విడగొట్టేసేయాలి. అది తనే చేయాలి. ఇద్దరూ భార్యాభర్తలు, ప్రేమికులు. ఆ పని ఎవరు చేస్తే ఏమవుతుంది? ఇందులో ఆత్మాభిమానం అనే ప్రశ్న ఉండకూడదు. మేధ పుస్తకాలు సర్ది పక్కన పెడుతోంది. తను లేచి వెళ్ళి వెనక నుంచి అతని మెడ చుట్టూ చేతులు వేస్తుంది. రజనీ, ఈ అపార్థాలు వద్దు, ఐ లవ్ యూ అని చెప్తుంది అనుకోసాగింది. ఇంతలో అడుగులు చప్పుడైంది. మేధ తిరిగి చూసింది. ఎదురుగా రజని. అతను ఏదో చెప్పడానికి ఉద్యుక్తుడవుతున్నట్టుగా ఉంది ముఖం. మేధకి ఆనందం ఉత్తుంగ కెరటంలా వచ్చి ముంచేసింది. తను చేయబోయే పని అతనే చేస్తున్నాడు. మేధ పిలిచాడతను. ఏమిటి? సూర్యముఖి పువ్వు సూర్యుడి కిరణాల వైపు తిరిగినట్టుగా అతని వైపు చూస్తూ అంది. నేను మహర్షి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మహర్షి దగ్గరకా? రోజు వెళ్తూనే ఉన్నావుగా, ఈరోజు కొత్త ఉంది. నేను ఇక తిరిగి రాను. అంటే నేను సన్యసిస్తున్నాను. ఏమిటి? మేధ కనుపాపలు పెద్దవయ్యాయి. ఒక్క నిమిషం అతనేం చెప్తున్నాడో, దాని అర్థం ఏమిటో అర్థం కాలేదు. అర్ధరాత్రి వేళ ఇలాంటి జోక్స్ చెప్పకు, నాకు భయం వేస్తుంది అంది. జోక్ కాదు, నేను నిజంగానే వెళ్తున్నాను. అతని ముఖం సీరియస్గా ఉంది. మేధ వెర్రిదానిలా చూసింది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వేమైనా అనుకో, నేను మహర్షికి నా అంగీకారం ఇచ్చేశాను. అతను పడక గదిలోకి వెళ్ళాడు. మేధ అతని వెంటే వెళ్ళింది. ఏమిటి నీ ఉద్దేశం? నన్ను పిల్లల్ని ఏం చేస్తావు అంటూ నిలదీసింది. అతను పుస్తకాలు తీసుకుంటూ చెప్పాడు. నన్నేం అడగద్దు, సారీ. ఎవరి జీవితం వారు బ్రతకాల్సిందే. ఇన్నేళ్ళు మనం కలిసి ఉన్నది అదంతా ఒక పెద్ద భ్రమ. అతని మాటలు సూటిగా భావరహితంగా ఉన్నాయి. మేధ మనసులో మంటలాటిది దావానలంలా పైకి వస్తోంది. నువ్వు వెళ్ళిపోతే నేను పిల్లలు ఏమైపోవాలి? ఈ లోకంలో ఎంతమంది ఒంటరిగా బ్రతకటం లేదు? నీకు ఇంకా డబ్బుంది, సగం బాధలు ఉండవు. ఏమనుకుంటున్నావు నువ్వు? వెళ్ళిపోవటం నీ ఇష్టమేనా? మన పెళ్ళికి, మనం గడిపిన ఈ రోజులకి ఏమీ బలం లేదా? నువ్వు వెళ్ళిపోతానంటే నేను ఊరుకుంటాననుకున్నావా? నాకు ఇష్టం లేని ఈ సంసారంలో నువ్వు నన్ను బలవంతంగా కట్టిపడేసుకోలేవు. నేను బందీని కాను. నిజం చెప్పాలంటే ఈ బంధాలు, ఈ మాయలు, ఐ హేట్ ఇట్. నాకు స్వతంత్రం కావాలి, విముక్తి కావాలి. మేధ అతన్ని చాచి కొట్టింది. చిత్రంగా అతను రవంత కూడా ఆవేశపడలేదు. అతను మౌనంగా, చలనరహితంగా నిలబడటంలో ఒక పాషాణత్వం మూర్తిభవించి కనిపిస్తోంది. నేను చెప్పదలుచుకున్నది చెప్పాను. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేధ అక్కడ కుర్చీలో కూలబడింది. మేధకి భయం వేయసాగింది. అది మెల్లగా సన్నటి ధారలా మొదలై మడుగులా మారి చెలగాను అయి మేధ ఆంతర్యంలో ఉన్న సహనం, ధైర్యం, వివేకం అన్నింటినీ ముంచేస్తూ పెద్ద ప్రవాహంలా కాసాగింది. రజనీలో ఏదో మార్పు వస్తోంది. ఇది అతన్ని తన నుంచి దూరం చేస్తుందా? రజనీ వెళ్ళిపోతానంటున్నాడు. ఇదేమిటి? మేధ ధైర్యం తెచ్చుకుంది. చిగురుటాకులా కంపిస్తున్న మనసుని నరనరంలో శక్తి కూడ తీసుకుని నిగ్రహించుకుంది. మేధ మనసులో అహానికి పీక నొక్కేసింది. మేధ ఇక భరించలేకపోయింది. అహం వదిలి సిగ్గు విడిచి అతని దగ్గరకు వెళ్ళింది. రజనీ పిలిచింది. డైరీ చూస్తున్న అతను తలెత్తి చూశాడు. మేధ కోపం వచ్చిన తల్లి వైపు చూస్తున్న చిన్నపిల్లల క్షణంసేపు వేడుకోలుగా మోగగా చూసింది. మరు క్షణంలో అతని చేయి గట్టిగా పట్టుకుని అతని ముందు మోకాళ్ళ మీద కూలబడింది. అతని ఒడిలో తల దాచేసుకుంటూ, ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు? నాకు భయం వేస్తోంది. నన్ను వదిలి వెళ్తావా? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? నేను తప్పు చేస్తే, నిన్ను బాధ పెడితే నన్ను శిక్షించు, ఏమైనా చెయ్యి, కానీ ఇలా వెళ్ళిపోతానని మాత్రం అనకు అంటూనే ఏడ్చేసింది. అతను మౌనంగా ఏడుస్తున్న మేధని తనకేం పట్టనట్టుగా చూస్తున్నాడే తప్ప అతని చేతులు కదలలేదు. ఆప్యాయంగా జుట్టు నిమరలేదు. అతని పెదవులు ఓదార్పుగా ఒక్క మాట కూడా అనలేదు. ఇంతలో ఫోన్ మోగింది.
అతను లేచి వెళ్ళాడు. మేధ ఏడుస్తూ అక్కడే కూర్చుంది. రజని మేధ దగ్గరికి రాలేదు. ఫోన్లో మాట్లాడటం అయిన తర్వాత తన గదిలోకి వెళ్ళాడు. కాసేపటికి లైట్ తీసేయబడింది. అతను నిద్రపోయినట్టున్నాడు. ఇల్లు నిశ్శబ్దమైంది. మేధ ఏడ్చి ఏడ్చి తనే లేచి వెళ్ళి పిల్లల దగ్గర పడుకుంది. మర్నాడు మేధ రజనీని ఎంతో ఆశగా అడిగింది. రజనీ, మనిద్దరం పోట్లాడుకోవటం ఏమిటి? చాలా సిల్లీగా ఉంది కదూ. నాకేం లేదు. మన మార్గాలు వేరు, అభిప్రాయాలు భిన్నం. మనం విడిపోవటం ఒక్కటే మార్గం. అభిప్రాయాలు కలవని భార్యాభర్తలందరూ విడిపోతున్నారా? తర్కం వద్దు. ఐ డోంట్ లైక్ ఇట్. అతని జవాబు వాడిగా చొరకత్తితో వేసినట్టుగా ఉంది. అయితే నీ అభిప్రాయం మార్చుకోవా? చెప్పానుగా, మహర్షికి మాట ఇచ్చేశానని. అతను ఖచ్చితంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేధ నిశ్చేష్టురాల్లా నిలబడిపోయింది. రజనీకి ఏమైంది? ఏమైందా? రజనీకి మహర్షి అనే ఒక వ్యసనం అలవాటైంది. అవును, ఇది కూడా ఒక వ్యసనమే. మేధ కళ్ళ ముందు వ్యసనపరులైన భర్తలు కనిపిస్తున్నారు. వ్యభిచారులు, తాగుబోతులు, తిరుగుబోతులు, జోదమాడేవాళ్ళు, గుర్రపు పందాలకు వెళ్ళేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు. ఈ సన్యాసం కూడా ఒక రకమైన వ్యసనమే. మేధ రజనీని ఈ వ్యసనం నుంచి దక్కించుకుని రక్షించుకోవాలని నిశ్చయం చేసుకోసాగింది. మేధ ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది. సరాసరి ఆ ఆనంద మహర్షి ఆశ్రమానికే వెళ్ళింది. ఇదివరకు తను వచ్చిన ఆ 10 నిమిషాల్లో అంతగా గమనించలేదు. ఇప్పుడు పరీక్షగా చూస్తోంది. ఇక్కడ ఈ వాతావరణమే వేరుగా ఉంది. చాలా సుందరమైన ప్రదేశంగా దాన్ని తీర్చిదిద్దారు. అందరూ తాగే మంచినీటికి కరువొచ్చి మలమల మాడుతుంటే, ఒక్క బిందె నీళ్ల కోసం మైలు దూరం ఎర్రటి ఎండలో నడిచి వెళ్తుంటే, ఇక్కడ పచ్చగడ్డికి, పార్క్లా తయారు చేసిన రంగురంగుల పూల మొక్కలకి నీళ్లు పుష్కలంగా పైపులతో లభిస్తున్నాయి. ఎటు చూసినా కంటికింపైన పచ్చదనం. ఈ ప్రపంచంలో మురికి అంటే ఏమిటి అని ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్న పరిశుభ్రత. లోపలికి వెళితే అంతటా చలువరాయపరిచిన పెద్ద విశాలమైన హాలు. అక్కడ గోడకి అమర్చిన బాక్సులో నుంచి మంద్రంగా, మృదుమధురంగా భజన వినిపిస్తుంది. దానికి అనుగుణంగా స్త్రీలు, పురుషులు కలిసి ఒకరిని ఒకరు పట్టుకుని మౌనంగా డ్యాన్స్ చేస్తున్నారు. అది భజన లేక డ్యాన్సా? మేధకి అర్థం కాలేదు. మహర్షి మనసుకి శరీరానికి ఏకకాలంలో విముక్తి కావాలి అంటారు అని రజనీ చెప్పడం గుర్తుకు వచ్చింది. మేధ వారి మధ్య నుంచి లోపలికి వెళ్ళడానికి చూస్తోంది. వారంతా అర్ధనిమీలిత నేత్రాలతో ఏదో పారవశ్యంలో ఉన్నట్లుగా, ఈ ప్రపంచంలో ఉండే సుఖదుఖాలతో ప్రమేయం లేనట్టుగా ఉన్నారు. వారిలో అత్యధిక శాతం చదువుకున్న వారేనట. అందంగా కూడా ఉన్నారు. ప్రతివారు దాదాపు ఏదో ఒక విద్యలో నిష్ణాతులే అని రజనీ చెప్పాడు. ఇంజనీర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు, స్కాలర్లు, జమీందారీ వారసులు. వీళ్ళంతా దేనికోసం అన్వేషిస్తున్నారు? వీళ్ళకి అసలు ఏం కావాలి? వాళ్ళు స్వయంగా తమ తమ తెలివితేటలతో, వ్యక్తిత్వాలతో జీవితంలో సాధించుకోలేని సుఖశాంతులు ఎవరో ఒక వ్యక్తి ఇస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ వ్యక్తికి దైవత్వం అంటగడుతున్నారు. మేధకి వాళ్ళని చూస్తుంటే జాలేస్తోంది. వీరిలా జీవితాలు వదులుకుని వచ్చేటంత గొప్ప వ్యక్తి ఈ మహర్షి. ఆయన ఏదో మిరకిల్ చేసి మీ బాధలు, మనోవ్యధలు దూరం చేస్తారని నమ్ముతున్నారా మీరు? ఎంత అమాయకులు! మీకంటే ఎర్రటి ఎండలో చెమటలు దిగజారుస్తూ శ్రమపడే కూలీలే నయం. వారికి తోచినంత కష్టపడి దొరికినంత తిని తృప్తి పడతారు. మేధకి లేని ధైర్యం వచ్చేస్తోంది. ఒక రకమైన తెగింపుతో, దీక్షతో ముఖం దీప్తివంతంగా అయింది. సరాసరి మహర్షి దగ్గరికే వెళ్తోంది. గది బయట ఒక అతను ఆపు చేశాడు. పేరు రాసి చీటీ ఇవ్వండి. కాగితం ఇచ్చాడు. మేధ మిసెస్ రజని అని రాసిచ్చింది. ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి వెంటనే బయటకు వస్తూ మహర్షి రమ్మంటున్నారు అని చెప్పాడు. మేధ లోపలికి వెళ్ళింది. సువిశాలమైన గది, ఖరీదైన కార్పెట్, చాలా చక్కటి సువాసన గదంతా ఒక తీయటి వలలా వ్యాపించింది. అక్కడికి అడుగు పెట్టగానే మనసు గాలిలోకి తేలిపోతున్నట్టుగా అనిపిస్తోంది. ఎదురుగా సింహాసనంలా లతలు చెక్కిన పెద్ద కుర్చీలో ఎర్ర ముఖమల్దెళ్ల మధ్య మహర్షి ఆసీనులై ఉన్నారు. భగవంతుడు కూడా టీవీగా కూర్చుని ఉంటాడేమో. మేధ ఆయనకి నమస్కరించింది. ఆయన చిరునవ్వుతో చేయి గాలిలోకెత్తి అలవోకగా ఆశీర్వదించారు. చెప్పమన్నట్టు చూశారు. మేధ తనని గురించి, రజనీని గురించి క్లుప్తంగా చెప్పింది. చివరిలో చేతులు జోడిస్తూ, రజని సన్యసిస్తున్నానని అంటున్నాడు. దయించి మీరు రజనీని నా నుంచి, పిల్లల నుంచి విడదీయకండి. అతన్ని మా దగ్గరే ఉండనియండి అంటూ అర్థించింది. ఆయన గొంతు ప్రశాంతంగా, మధురంగా అయినా ఖచ్చితంగా వినిపించింది. పిచ్చిదానా,
సిఫార్సుతో కాపురం నిలబెట్టుకోవాలని అనుకుంటున్నావు. ఒకరి మనసు మీద ఇంకొకరి పెత్తనం ఉండకూడదు. అలా ఉంటే ఆ బంధం సంకెళ్ళవుతుంది. రజనీ మనసు నాకు అర్పితమైంది. అతని శరీరం మాత్రం నీ దగ్గరున్న లాభం లేదు. అది బలవంతంగా ఉంచాలని చూస్తే కృషించి నశిస్తుందే తప్ప ఆనందపడదు. నేను అతన్ని ప్రేమిస్తున్నాను అంది మేధ. నువ్వు అతన్ని ప్రేమిస్తే అతను నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు మా ఇద్దరిని విడదీయకు. ఆయన గొంతు మధ్యలోనే మేధ మాట శాంతం కాకమునిపే గట్టిగా అంది. అది గర్జనలా ఉంది. ఆయన మళ్ళీ ప్రశాంతత నిండిన చిరునవ్వుతో, ప్రేమంటే బంధం కాదు, ప్రేమలో స్వేచ్ఛ ఉండాలి, ఆనందం లభించాలి, అది ప్రేమ. మూర్ఖులైన వాళ్ళకి ఇది తెలియదు. ఆయన పక్కనున్న వ్యక్తి వంక చూశాడు. ఆ వ్యక్తి ఆ మాటలు వజ్రాల మూటలు అన్నట్టుగా చాలా విలువైనవిగా, నచ్చినట్లుగా అంగీకారంగా శిరస్సు ఊపి నమ్రతగా చూశాడు. మేధ క్షణంసేపు నిరుత్తరాలైంది. తర్వాత దూరం నుంచి వస్తున్న ఉత్తుంగ కెరటంలా ఆమె గొంతులో ఆవేశం రాసాగింది. ప్రేమలో స్వేచ్ఛయే కాదు, బాధ్యత కూడా ఉండాలి. సంస్కారం గల వాళ్ళు అది నమ్ముతారు. ఎవరు మూర్ఖులు? మీ చుట్టూ ఉన్నవాళ్లే. మీరు వీరిలో చాలామందిలా తెలివిగల వాళ్ళని, డబ్బున్న వాళ్ళని మాత్రమే మీ దగ్గరికి రప్పించుకుంటున్నారేమిటి? మీరు ఈ అందమైన, అధునాతనమైన, సకల సౌకర్యాలతో, పరిశుభ్రతతో నిర్మించుకున్న ఈ ఆనంద సౌధం వదిలి బయటికి రారే? బయట ప్రపంచంలో ఎంతమంది అనాథలు, ఎందరూ వ్యాధి పీడితులు, సమస్యల దావాననంలో మాడి మసవుతున్న మధ్యతరగతి మనుషులు, వీధుల్లో తిరుగాడుతున్న దరిద్ర నారాయణులు. వారి దగ్గరకు మీరు రారెందుకని? వారి అశాంతి దూరం చేయరే? మీ చలని చేత్తో, హితవచనాలతో వారి బాధలని రూపుమాపరే? మీరు దైవజ్ఞులైతే అశాంతి కోరల మధ్య నలిగిపోతున్న ఈ మామూలు మనుషులకి మనశ్శాంతి కోసం ఏదైనా చేయండి. వారికి మనోబలంగా నిలవండి. వారి పట్ల మీ బాధ్యత లేదా? ఎందుకు మీకు ఈ వైభోగం? ఎందుకు ఈ రాచరికం? కోర్కెల వాసనలతో ఊరగాయలా మగ్గి ఉన్న మీరు కోర్కె రాహిత్యం గురించి ఇంకా మాకేం చెప్తారండి? మహర్షి అనేది మీకు ఒక మకుటం. మీ చుట్టూ ఉన్న వారిని స్వేచ్ఛ అనే పేరుతో వారిని గుర్రాల్లో అదిలిస్తున్నారు. వారి మనసులోని మూర్ఖత్వంతో మీరు వ్యాపారం చేస్తున్నారు. ఈ సంఘంలో అందరిలోకి మీరే అసలు సిసలైన వ్యాపారి. ఎప్పుడో ఒకసారి మీరు చేస్తున్న ఈ వ్యాపారానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అది తప్పదు. మేధ ఆవేశంతో అరుస్తుంటే అందరూ తొంగి చూడసాగారు. బలిష్టంగా ఉన్న ఒక యువకుడు వచ్చి మేధని రెక్కపట్టుకు ఈడ్చుకు వెళ్తున్నట్టుగా బలవంతంగా అవతలికి లాక్కుపోయాడు. ఆశాభంగం మనిషిని ఆవేశపరుస్తుంది. మహర్షి చిరునవ్వుతో అన్నాడు. ఎదుటివాడు తల ఊపారు. మేధ ఇంటికి వచ్చింది. ఎదురుగా డైనింగ్ టేబుల్ దగ్గర గోడకి ఉన్న అద్దంలో తన ముఖం కనిపించింది. మేధ తదేకంగా చూసింది. ఎవరిది ముఖం? 1000 మైళ్ళు ఎర్రటి ఎండలో, ఎడారి ఇసుకలో నడిచి వచ్చినట్టుగా ఉంది. అలసటగా, నిస్పృహగా, ప్రాణం లేనట్లుగా, మరి కాస్త దూరం కూడా వెళ్ళలేను అన్నట్టుగా ఆ ముఖంలో ఒక పేదరికం స్పష్టంగా కనిపిస్తోంది. ఏం చేసింది తను? మహర్షి దగ్గరకు వెళ్ళి చేతులు చాచి నా భర్తని నాకు భిక్ష పెట్టండి అని యాచించింది. ఏమైంది అప్పుడు? యాచకులు తిరస్కరించబడ్డట్టే వెళ్ళగొట్టబడింది. సిఫార్సుతో కాపురం నిలబెట్టుకోవాలని అనుకుంటున్నావా? మేధకి వ్యంగ్యపూరితమైన ఆ మాటలు మనసును చీలుస్తున్నాయి. ఇంతలో బయట చప్పుడైంది. మేధ తిరిగి చూసింది. రజనీ లోపలికి వచ్చాడు. మేధ పిచ్చిదాన్లా అతని దగ్గరికి పరిగెత్తి అతన్ని గట్టిగా ఊపిరాడనంత బలీయంగా కౌగలించుకుంది. ఏడ్చేస్తూ, రజనీ, నన్ను వదిలి వెళ్ళకు, నాకు భయం వేస్తోంది అంది. అతను పాశంలా తన్ని బంధించిన ఆ చేతులని నిర్లిప్తంగా విడదీశాడు. మేధ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు, నేను చచ్చిపోతే ఏం చేస్తావు? మేధ దిమ్మెరపోయినట్టు నిలబడింది. జవాబు చెప్పలేకపోయింది. మీ అమ్మా నాన్నలకి దూరమైతే నువ్వు బాధపడలేదే? అతను గుర్తు చేశాడు. మేధ రెచ్చిపోయింది. బాధపడలేదా? నీకు తెలుసా? నువ్వు ఉన్నావు కాబట్టి సేద తీరాను. నాలాగే మరొకటి దొరకొచ్చు నీకు. యూ రాస్కల్, ఐ విల్ కిల్ యూ. మేధ అతని మీదకు ఊరికింది. పిచ్చిదానిలా అరిచింది, రక్కింది, ఏడ్చింది, కుప్పలా కూలిపోయింది. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేధ ఇంకా క్రింద కూలబడి ముఖం మీద చేతులు కప్పుకుని హృదయ విదారకంగా ఏడుస్తూనే ఉంది. అతను అవతల గదిలో ఉన్నాడు. వింటూనే ఉన్నాడు. కానీ అతని మనసు పాషాణంలా కరగటం లేదు. మేధ ఏడుపు ఇంకా ఎక్కువైంది. ఆ ఏడుపులో భయంకరమైన ఒంటరితనం ప్రతిధ్వనిస్తోంది. మేధ ఏడ్చి ఏడ్చి అక్కడి నుంచి లేవటానికి శక్తి లేని దానిలా కుర్చీకి తల ఆనించి కళ్ళు మూసుకుంది. తెల్లవారింది. పనికుర్రాడొచ్చి అమ్మా అని పిలిచాడు.
క్రింద కూర్చుని కుర్చీకి తల ఆనించి నిద్రపోతున్న మేధ ఉలిక్కిపడి లేచింది. అరే, తెల్లవారిందా? తల చిట్లగొట్టినట్టుగా నొప్పితో అదురుతుంటే భారంగా క్రింద నుంచి లేచింది. వాష్ బేసిన్ వైపు వెళ్తుంటే అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఒక ఉత్తరం గ్లాసు ఎత్తిపెట్టి కనిపించింది. మేధ అది తీసుకుని చూసింది. రజనీ రాశాడది. అందులో ఇలా ఉంది: మహర్షి నన్ను తన వెంట అమెరికా రమ్మన్నారు. నేను వెళ్ళిపోతున్నాను. నా జీవితం ఆయనకి అర్పితం. రజని. మేధ కుర్చీలో కూలబడింది. రజనీ వెళ్ళిపోయాడు. తనను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరి కోసమైతే తల్లిదండ్రులని, డబ్బుని, చదువుని, సుఖమయమైన భవిష్యత్తుని, సర్వస్వాన్ని వదిలేసి వచ్చేసిందో ఆ వ్యక్తే తనని వదిలేసి వెళ్ళిపోయాడు. మేధకి విరగబడి నవ్వాలనిపిస్తోంది. పెద్దగా ఏడుపు వచ్చేస్తోంది. గుండెల నిండా చల్లదనం పేరుకుంటోంది. కళ్ళ చుట్టూ చీకటి తెరలు కమ్ముకుని వస్తున్నాయి. తన చుట్టూ ఎంతో కష్టపడి, ఎంతో ఆశగా నిర్మించుకున్న ప్రపంచం ఫెళఫెళ ఎవరో బాంబు వేయగా బద్దలైనట్టు నేల కూలిపోతోంది. మేధ ఏర్పరచుకున్న ఆశలు, నమ్మకాలు, కోర్కెలు, ధైర్యం అన్నీ దాని క్రింద శిథిలమై నామరూపాలు లేకుండా నశించిపోతున్నాయి. మేధ చచ్చిపోవాల్సిందే. ఎలాగో బతికి బయటపడింది. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మూతబడిపోయింది. కట్టాల్సిన బాకీలు, ఇవ్వాల్సిన పైకం, ఇల్లు, ఒంటి మీద నగలు అమ్మేసి తీర్చేసింది. మేధ మనసు ఒక అంతులేని అఘాతంలోకి దొర్లిపోయినట్టుగా అయింది. అక్కడంతా కటిక చీకటి. దారి తెన్ను తెలియని అయోమయంగా ఉంది. రజనీ అమెరికా వెళ్ళిపోయాడు. మేధ ఊరుకోలేదు. ఆనంద మహర్షి ఒక లాలస నిండిన వ్యక్తి. కొంతమంది వ్యక్తుల్లోని బలహీనతలకి ఎరవేసి ఆయన తనకి తానుగా ఒక సామ్రాజ్యం సృష్టించుకున్నాడు. ఆయన కట్టుకుంటున్న ఆనంద భవనానికి రజనీ లాంటి వాళ్ళు తమ ప్రతిభని ఇటుకలుగా మోసే కూలివాళ్ళు అవుతున్నారు. రజనీ నైపుణ్యం పుణ్యమాని ఆయనకి అనతికాలంలోనే అంతులేని పాపులారిటీ వచ్చింది. ఆయన పేరిట భజన సమాజాలు వెలిశాయి. రజనీ వెళ్ళిపోయాడని తెలియగానే పరి అంకుల్, ప్రభాకర్, సుహాసిని అందరూ దిగ్భ్రాంతి చెందారు. వాళ్ళు మేధని చూడటానికి వచ్చారు. మేధ చేతులు జోడించింది. దయుంచి ఆ మాటలు ఎత్తకండి. మీ సానుభూతి చూపించి నన్ను ఇంకా చంపకండి అంది. మేధ పిల్లల్ని చూడటం మానేసింది. వాళ్ళని చూస్తే, ముఖ్యంగా ప్రశాంతి ముఖంలో అచ్చుగుద్దినట్లున్న ఆ నల్లని కళ్ళు చూస్తే రజనీయ చూస్తున్నట్టుగా ఉంది. పో, నా కళ్ళకు కనిపించకుండా అవతలికి పో. నా ఎదురుగా వచ్చావా చంపేస్తాను. మేధ అరుస్తుంటే ప్రశాంతి భయపడి పారిపోయి సుహాసిని మెడని కౌగలించుకుని వణికిపోసాగింది. మేధకి పిల్లల్ని చూస్తుంటే రెట్టింపు ద్వేషం కలుగుతోంది. వారిని బద్ధశత్రువులుగా చూస్తోంది. వాళ్ళ నీడ కూడా గిట్టనట్లు దగ్గరకు రానియటం లేదు. మేధ మనసు సుడిగాలిలో చిక్కుకున్న చిగురుటాకులా ఉంది. నిలబడటానికి, ఆలోచించటానికి ఆలంబనే దొరకటం లేదు. ప్రభాకర్ మేధని ఒక్క క్షణం కూడా వదలటం లేదు. మీరు భయపడకండి, నేనేం చావను అంది. మేధ, నాకెవరితో మాట్లాడాలని లేదు. తలుపు వేసుకోబోతుంటే అతను వారించాడు. మేధ, మేధ, నువ్వేం చేస్తున్నావో తెలుసా? అమాయకులైన పసిపిల్లల్ని శిక్షిస్తున్నావు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. బాధ్యత? మేధ ఎండిన పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. తండ్రికి లేని బాధ్యత తల్లికి ఎందుకు ఉండాలి? తండ్రి అవసరం లేదని చేతులు దులుపుకుని వెళ్ళిపోతే తల్లి ఎందుకు సాకాలి? ఎందుకా? మగవాడికి లేని బుద్ధి, మానవత్వం, సంస్కారం ఇంకా స్త్రీలో మిగిలి ఉన్నాయి కాబట్టి. నో, ఇలాంటి పొగడ్తలతోనే, ఇలాంటి తీయటి మాటలతోనే ఆడదానికి మెడలో గుదిబండ వేస్తున్నారు. ఇక అది సాగదు. మేధ, ఒక్క నిమిషం నీ ఆవేశం తగ్గించుకుని ఆలోచించు. ఆ పిల్లలు ఏం తప్పు చేశారు? ఎవరో నిన్ను బాధ పెట్టారని వారిని ఏం చేయలేని నువ్వు అమాయకులైన ఈ పసివాళ్ల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావు. ఇది అన్యాయం కాదా? కమాన్ మేధ, నీలో వ్యక్తిత్వం ఏమైపోయింది? మేధ కళ్ళెర చేసింది. ప్రభాకర్, నాకెవరితో మాట్లాడాలని లేదన్నానా? అవతలికి వెళ్ళు. ప్రభాకర్ అవతలికి వెళ్ళిపోయాడు. అతను మేధ మనసు చేస్తున్న భయంకరమైన పోరాటాన్ని చూస్తున్నాడు. అతనికి మేధని చూస్తుంటే జాలేస్తోంది. కానీ ఏం చేయలేడు. మేధ జీవితం ఒక సుడిగుండంలో చిక్కుకుపోయింది. గిరగిరా తిరుగుతోంది. మేధ తేలి పైకి వస్తుందో, దానిలో అడుక్కి వెళ్ళిపోతుందో కాలమే నిర్ణయించాలి. అతని పిల్లల్ని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. డాడీ చెప్పకుండా ఊరు వెళ్ళారమ్మా, అందుకని మమ్మీ అంత కోపంగా ఉంది అంటూ బుజ్జగించాడు. చెప్పినట్లు విని మమ్మీని విసిగించద్దు అంటూ చెప్పసాగాడు. సుహాసిని ఏడుస్తూ అంది. మేధ, మీ బావగారు పోతే నాకెంత ఊపిరి పోసావే. నీకే వచ్చాయే ఈ బాధలు? నాకే బాధలు లేవక్క, జస్ట్ నీరసంగా ఉంది అంతే. మేధ ఏడవగా ఎవరూ చూడలేదు.
మేధ ఆనంద మహర్షి గురించి పత్రికలకు వ్యాసాలు రాసింది. ఆయన జీవితం చీల్చి చెండాడుతున్నట్టుగా ఉన్నాయి. మేధ శోధిస్తుంటే ఆధారాలు డబ్బు గల వారిని ఆయన మోసగిస్తున్నాడు. ముఖ్యంగా వైధవ్యం పొందిన స్త్రీలు, భర్తలు వదిలేసిన వాళ్ళు, ఆస్తిపరులు, అందమైన వాళ్ళు అతి ముఖ్యమైన ఆకర్షణలు. అతని శిష్యగణంలో చాలామంది యువకులు, ఆరోగ్యవంతులు, స్ఫురద్రూపులు అయిన వాళ్ళు ఉన్నారు. వారిని వీరిని జత చేసి ఒకరిని ఒకరికి ఎరవేస్తున్నాడు ఆయన. మధ్యతరగతి జీవితాల్లో ఉండే కఠోర నియమాలు, బంధాలు అక్కడ లేవు. నిత్య జీవితంలో రుచి పచి లేనట్టు విసిగిపోయిన వారికి అక్కడ ఒక దేవేంద్ర వైభవం. అక్కడ మనిషికి మనిషి సులభంగా దొరుకుతాడు. బంధాలు లేవు, బాధ్యతలు అసలే లేవు, అనుబంధాలు అంటూ కట్టిపడేసే నియమాలు లేవు. స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ. గాలిలో ఎగిరే పిట్టకైనా ఒక నియమం ఉందేమో, వీరికి అది లేదు. మనసుకి శరీరానికి ఇష్టం వచ్చిన రీతిలో ఆనందం గ్రోలటమే వారి ధ్యేయం. నర్మద అనే అమ్మాయి మేధని వెతుక్కుంటూ వచ్చింది. మేడం, నేను మీ ఆర్టికల్స్ చదువుతున్నాను. నేను కూడా ఆ వెలుగుకి ఆకర్షింపబడిన శలభాల్లో ఒకదాన్ని అంటూ తన జీవితం గురించి చెప్పింది. నర్మదకి భర్త పోయాడు, పిల్లలు లేరు, వయసులో ఉంది, ఆస్తిపరురాలు, జీవితం నిండా వెలితి. మహర్షి దగ్గర ఆత్మానందం దొరుకుతుందనే ఆశతో వెళ్ళింది. కొద్ది రోజుల్లోనే వారి ఉచ్చులో ఇరుక్కున్నానని తెలిసింది. అది తెలుసుకునేసరికి ఇల్లు ఒళ్ళు గొల్లయింది. మేధ నర్మదని మహర్షి మీద కేసు పెట్టమని అడిగింది. నో, మాది చాలా పేరు ప్రతిష్టలు గల కుటుంబం అంది నర్మద. నర్మదా, మీరేం చేస్తున్నారో తెలుసా? మీలాంటి కొంతమందిని అన్యాయం పాలు చేస్తున్నారు అంది. మేధ ప్రోద్బలంతో నర్మద అంగీకరించింది. నాకు తెలిసిన ఒకతను విజయ్ అని ఉన్నాడు. అతను లీడింగ్ పట్టుకున్నా, ఏ కేసు పట్టుకున్నా అంతూ తేలుస్తాడు. అతనితో మాట్లాడతాను. మీ చేత మహర్షి మీద కేసు పెట్టిస్తాను. ఆ సాయంత్రం మేధ విజయ్ ఇంటికి వెళ్ళింది. కాశ్మీర్ నుంచి వచ్చిన తర్వాత అతను 1-2 సార్లు కలిశాడు. ఇంటికి రమ్మనమని ఆహ్వానించాడు. మేధ వెళ్ళాలనే అనుకుంది. ఫోన్ చేస్తే రోహిణి కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. విజయ్కి ఫోన్ చేస్తే సాయంత్రం 6 గంటలకి రమ్మన్నాడు. మేధకి ఆ టైంలో పనుంది. పరి అంకుల్ ఇంటికి వెళ్ళి వస్తూ దోవలో విజయ్ ఇంటి దగ్గర దిగి వెళ్ళింది. టైం 3 గంటలు కావస్తోంది. తలుపులు తీసే ఉన్నాయి. నౌకర్లు ఎవరూ లేరు. మేధ లోపలికి వెళ్ళింది. లోపల నుంచి పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి. మేధ సందేహంగా ఆగిపోయింది. రోహిణి అరుస్తోంది. నీకు అసలు సిగ్గుందా? నాతో బెంగళూరు వెళ్తున్నానని చెప్పి మెడ్రాస్ వెళ్తావా? ఆ లేడీ టైపిస్ట్ని వెంటేసుకుని కులుకుతావా? నోర్ముయ్, నా వెనక సిఐడిలా చేరి ప్రతిదానికి ఆరా లాగుతావు. లేడీ టైపిస్ట్ కాదు, 100 మంది ఆడవాళ్ళతో తిరుగుతాను. నా ఇష్టం. ఏమిటి తిరుగుతావా? ఎలా తిరుగుతావో చూస్తాను. నిన్ను వాళ్ళని చీల్చి ఎండేస్తాను. నేను నీ భార్యని. భార్య? భర్తకి ఒక్కనాడైనా కమ్మటి భోజనం పెట్టావా? నా ఆస్తి అంతస్తు మహారాణిలా అనుభవిస్తున్నావు. ఎందుకు పెట్టాలి? రోహిణి ఎకసెక్కంగా అంది. వంటలు చేసి మగవాళ్ళని ఆకట్టుకునే ఆడాళ్ళంటే నీకు అసహ్యంగా? అదిగో అదే. పెళ్లి కాకముందు నేనన్న ప్రతి మాటని గుర్తుపెట్టుకుని వడ్డీతో సహా తీరుస్తూ నరకం పెడుతున్నావు. నిన్ను పెళ్లి చేసుకోవటం నేను చేసిన అన్ని తప్పుల్లోకి పెద్దది. అనుభవించు తీరిగ్గా. మరి ఆ లేడీ టైపిస్ట్ని తీసేస్తావా లేదా? తీయను, నా ఇష్టం. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. అవును, పందికి బురదగుంట అంటే ఇష్టం. ఏమిటే వాగావు? ఎవరే పంది? విజయ్ రోహిణిని కొట్టాడు. నువ్వేరా? నువ్వు పందివే కాదు, ఎంగిలాకులు నాకే కుక్కవి. మేధని వాడు వదిలేశాడుగా, మళ్ళా మొదలుపెట్టు. మళ్ళీ దెబ్బలు వినిపించాయి. మేధ వెనక్కి అడుగులు వేసి గిరుక్కున వెనక్కి తిరిగి గబాలను బయటికి పారిపోయి వచ్చింది. మేధకి ఇంటికి వచ్చిన మనసంతా చేదు తిన్నట్టుగా ఉంది. 2 సంస్కారం గల మనుషులు మాట్లాడుకునే మాటలేనా అవి? 6:30 అవుతుండగా విజయ్ ఫోన్ చేశాడు. మేధ, నువ్వు రాలేదే? నేను రోహిణి 3 గంటల నుంచి నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. రోహిణి నీకోసం స్పెషల్గా బాదం ఖీర్ తయారు చేసింది. చాలు విజయ్, చాలు. నీ హిపోక్రసీ ఇక చాలించు. మేధ మనసులోనే చెవులు మూసుకుంది. విజయ్ నర్మదని మర్నాడు తీసుకురమ్మనమని చెప్పాడు. మేధ ఉదయం పనిచేస్తుంటే ఫోన్ మోగింది. మేధ తీసింది. హలో మేధ. అవతల నుంచి రోహిణి పలికింది. హలో రోహిణి, నీతో ఒక మాట చెప్తాను, ఏమీ అనుకోవుగా? నువ్వు అనుకున్నా నేను లక్ష్య పెట్టను అనుకో. చెప్పు. నువ్వు దయించి విజయ్ దగ్గరికి రావద్దు. అతనితో మాట్లాడటం కానీ ఫోన్ చేయటం కానీ చేశావా నేను ఊరుకోను. ఇంత నిర్మోహమాటంగా చెప్తున్నానని ఏమీ అనుకోకు. సారీ. విజయ్ నన్ను పెళ్లి చేసుకున్నాడే కానీ
తర్వాత అతను తొందరపడ్డానని అనసాగాడు. నాకు ఒళ్ళు మంటగా అనిపించేది. అతను నా ఎదురుగా తీయగా మాట్లాడుతూ నా మీదనే తన ప్రాణం ఉన్నట్టు నటిస్తూ నా వెనకే లేడీ క్లర్కులతో తిరుగుతాడు. ఐ హేట్ హిమ్. అతన్ని వదిలేయొచ్చుగా అంది మేధ. ఎందుకు వదలాలి? విజయ్కి పరువు అంటే ప్రాణం. అది నీకు తెలుసుగా. నేను దాన్ని ఆయుధంగా తీసుకున్నాను. యాగి చేస్తానంటే హడలి దారికి వస్తున్నాడు. నువ్వు మరో లాయర్ని వెతుక్కో. నా భర్త జోలికి మాత్రం రావద్దు. ఉంటాను. రోహిణి ఫోన్ పెట్టేసింది. మేధ ఆలోచిస్తూ ఉండిపోయింది. విజయ్ క్షణక్షణం ప్రతి వాళ్ళ దగ్గర రోహిణి గురించి అంత ప్రేమ ఉన్నట్లు ఎందుకు చెప్తాడో ఇప్పుడు అర్థమైంది. అతనికి రోహిణికి పడదు. కానీ అతనికి సంసారిక జీవితం కన్నా రోహిణి కన్నా అతని పరువు ముఖ్యం. అందుకే దాన్ని కాపాడుకుంటాడు. 2 రోజుల తర్వాత నర్మద తను కేసు పెట్టనని అంది. అదేమిటి నర్మద అంది మేధ. ఇదంతా గొడవ, మా వాళ్ళు వద్దంటున్నారు అంది. మేధ ఆనంద మహర్షి గురించి సిబిఐకి రిపోర్ట్ చేసింది. తన కర్తవ్యం తను నెరవేర్చింది. తర్వాత చేయాల్సిన బాధ్యత వారిది, తనది కాదు. మేధ కూర్చుని ఉంది. తను మెడిసిన్ చదవకుండా వదిలేయటం ఎంత అవివేకమో ఇప్పుడు అర్థం కాసాగింది. ఇన్నాళ్ళు తనేం చేసింది? సంపాదన విషయంలో రజనీ కాళ్ళు తన కాళ్ళు అన్నట్టుగా నడిచింది. రజనీ హఠాత్తుగా తనని క్రింద పారేసి వెళ్ళిపోయాడు. తను ఇప్పుడు మళ్ళా నడక నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. గుండెల నిండా శూన్యం. జీవితం మొదటి నుంచి ఒక్కొక్క ఇటుకే తీసుకువచ్చి జీవన సౌధం నిర్మించాలి. తనకి అంత శక్తి ఉందా? అడుగుల చప్పుడైంది. మేధ తిరిగి చూసింది. ప్రభాకర్ వచ్చాడు. వస్తూనే మేధను చూస్తూ లే పద అన్నాడు. ఎక్కడికి అంది మేధ లేవటానికి కూడా ఓపిక లేనట్టుగా నీరసస్వరంతో. ఆలస్యం చేయకుండా, తర్కం పెట్టకుండా వెంటనే నాతో రా. నాకు ఎక్కడికి రావాలని లేదు ప్రభాకర్. మాట్లాడకుండా రా. అతను కూర్చున్న మేధని జబ్బ పట్టుకుని బలవంతంగా లేవదీశాడు. ఆలస్యం చేస్తే నష్టపోతావు అన్నాడు. ఎక్కడికో చెప్పు. చెప్పడం దేనికి? నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని. నువ్వు చేసిన ఘనకార్యానికి సంతోషిద్దు గాని. అతను ఆవేశంగా మేధని ఈడ్చుకు వెళ్తున్నట్టుగా తీసుకువెళ్ళి ఆటోలో కోలేశాడు. ఆటో హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఆగింది.